ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పట్నం నరేందర్ రెడ్డి గారు కావచ్చు. సో ఈ అంటే స్థానికంగా లీడర్లు కొడంగల్లో ఎవరు లేరా? సీఎంని ఓడగొట్టి పోతా నేను హైదరాబాద్కు ఖచ్చితంగా. కోడంగల్ బిడ్డలు, మా కోడంగల్ కార్యకర్తలు ఎవరు కూడా, కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒక్క పైసా ఒక్క డెవలప్మెంట్ కాలేవాళ్ళు. అంటే కోడంగల్ బ్యాక్వర్డ్ కావడానికి అదే రీజన్. పాపం వాళ్ళు హార్డ్ వర్కర్లు, ఇద్దరు కూడా హార్డ్ వర్కర్లు. ఇద్దరు గ్రూపులు, 2 గ్రూపులు, 3 గ్రూపులు, నేను ఒక బీజేపీ, అక్కడ పాత గ్రూపు, ఇవన్నీ గ్రూపులు అయిన తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీకి ఆడ లైమ్ స్టోనే లేదు. కోడంగల్ ఆడ పెట్టిన గొంగడి ఆడున్నది, డెవలప్మెంట్స్ ఏం లేవు. దేశభక్తులమండి, బీజేపీ అంటే దేశభక్తి అంతే. ఇప్పటి మొన్న ఎంపీ ఎలక్షన్లలో కొడంగల్ నియోజకవర్గంలో బీజేపీకి ఎందుకు లీడ్ ఇయ్యలేదు? మా మిన్న ఉల్టా కేసులు, తన్నులు తిని వచ్చినాక వాన్ మిన్న కేసులు పెట్టి పంపించిన దినాలు. ఈరోజు కొడంగల్ ప్రజలు లోకల్ అడుగుతున్నారు. లోకల్ ఫీలింగ్ వస్తుంది. లోకల్ ఫీలింగ్ లా జనమంతా లోకల్ ని కోరుకుంటున్నారు. 100% ఈసారి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి. నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గంలో అయితే ఉన్నాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయితే పూర్తిగా వస్తున్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో స్థానికంగా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం సొంత నియోజకవర్గం కాబట్టి ఆ పేరుకు తగ్గట్టు అభివృద్ధి జరుగుతున్నదా లేదా? వాస్తవంగా క్షేత్రస్థాయిలో అవినీతి, అక్రమాల, ఇది కంపెన్సేషన్ విషయంలో కూడా ఇట్లా అనేక విధంగా మెడికల్ కాలేజ్ అని చెప్పేసి, వెటర్నరీ కాలేజ్ అని చెప్పేసి, అగ్రికల్చర్ కాలేజ్ అని చెప్పేసి ఇట్లా అనేక అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. మరి స్థానికంగా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సో జరుగుతూ ఉన్నాయా లేదా ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పున్నంచంద్ లావోటి గారు అయితే ఉన్నారు. వారి మాటల్లోనే, వారు స్థానిక నాయకులు కాబట్టి స్థానిక అంశాలపైన, అనేక అంశాలపైన వారికి పట్టు ఉంటుంది కాబట్టి వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకుని ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. బాగున్నారా? అంతా క్షేమము. మీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్న. సో రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? సో మీ కుటుంబం నేపథ్యం ఏంటి? అసలు పొలిటికల్గా ఎప్పటి నుంచి? ఫాదర్ చైర్మన్, అంటే వార్డ్ మెంబర్గా గెలిచి చైర్మన్గా కూడా చేసిండు, కొడంగల్ సర్పంచ్గా చేసిండు 4 సంవత్సరాలు. దాని తర్వాత అన్న కూడా రాజకీయంగా సేవలు చేసుకుంటూ ఉన్నాడు. దాని తర్వాత 89లో ఎమ్మెల్యే కాంటెస్ట్ కూడా చేసిండు. ఓన్లీ 3000 ఓట్లతోనే ఓడిపోయాడు రతన్ లాల్ లావోటి. ఆ విధంగా మా ఫ్యామిలీ మొత్తం రాజకీయ ఫ్యామిలీ. నేను అమెరికాకి వెళ్ళి వచ్చినాక నాకు అనిపించింది, ఫాదర్ కూడా అనేది ఎప్పుడు మనం ఎన్ని కోట్లు సంపాదించినా జన హృదయాన్ని గెలవడం చాలా ఇంపార్టెంట్. ఈ జనాలకు, మన కొడంగల్ బ్యాక్వర్డ్ ఏరియాకు మనం సాయం చేసే పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా చేయాలని ఒక ఆలోచన అతను ఉండే మైండ్లో. అదే నాకు ఫీడ్ చేసినందుకు నాకు కూడా అనిపించింది చేయాలి. ఫ్యామిలీ నుండే అండ్ చేయాలని ఒక ఆలోచనతోనే నేను జాయిన్ అయినా. దాని తర్వాత ఫస్ట్ వార్డ్ మెంబర్కు కాంటాక్ట్ చేసిన 87లో నేను వార్డ్ మెంబర్గా గెలిచిన. దాని తర్వాత 89 5 years అంతలో 89లో రతన్ లాల్ అన్న కాంటాక్ట్ చేసాడు ఎమ్మెల్యేకు, తెలుగుదేశంకి వెళ్ళి. అయితే ఆయన కూడా ఖాళీ 3000 ఓట్లతో ఓడినాం కొడంగల్ కాన్స్టిట్యున్సీలా మంచి. దాని తర్వాత ఇక నేను కంటిన్యూ 91లో సుబ్బారెడ్డి గారు కాంటాక్ట్ చేసినప్పుడు ఐ జాయిన్ బీజేపీ. నాకు అనిపించింది బీజేపీ పార్టీ ఒక నేషనల్ పార్టీ, అటువంటి మంచి పార్టీలో ఉండాలని ఒక, అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి సాబ్, అద్వానీ గారు వాళ్ళతో ఇంప్రెస్ అయ్యి నేను పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో మీరు టీడీపీలో ఉన్నారు కొంతకాలం? టీడీపీలో స్టార్టింగ్లో ఉన్నా. సో తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారు? బీఆర్ఎస్ కాదు, బీజేపీ. బీజేపీలో వెళ్ళిన తర్వాత బీజేపీలో 15 సంవత్సరాలు ఉన్నా. 2 సార్లు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన. 94లో ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన. దెన్ 96 బై ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన. దాని తర్వాత ఈ ఒక 3 terms పొత్తుతోనూ పోయింది. బీజేపీ అండ్ టీడీపీ పొత్తు అలయన్స్ ఉన్నది. అలయన్స్ వచ్చిన తర్వాత తెలంగాణ మూమెంట్ వచ్చింది. తెలంగాణ మూమెంట్లో సరే బీజేపీ తెలంగాణకు సపోర్ట్ చేసింది. బీజేపీ సపోర్ట్ చేసినందుకు ఈరోజు తెలంగాణ వచ్చింది. సుష్మా స్వరాజ్ గారు ఒకవేళ పార్లమెంట్లో మాట్లాడకుంటే తెలంగాణ కోసం ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. అయితే ఆమె గట్టిగా పలకడము, బీజేపీ మాట్లాడడము అండ్ బీజేపీ సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈరోజు
యాక్చువల్ వీళ్ళు మేము తెచ్చినాం అనుకుంటున్నారు, కానీ పార్లమెంట్లో మాట్లాడింది సుష్మా స్వరాజ్. ఈరోజు సుష్మా స్వరాజ్ని తెలంగాణలో ఎవరు మరవద్దు, ఆమెతోనే ఈరోజు తెలంగాణ వచ్చిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అందరితో తెలంగాణ చిన్నమ్మని కూడా అంటూ ఉంటారు కదా మన తెలంగాణలో. చిన్నమ్మ అంటుంటారు. ఆమె మంచి మంచి భాష పార్లమెంట్ మీరు చూడండి, తెలంగాణ కోసం చాలా మంచిగా మాట్లాడింది. ఆ ప్రెషర్తోనే ఈరోజు బీజేపీ సపోర్ట్తోనే ఈరోజు తెలంగాణ వచ్చింది మనకు. స్థానికంగా కొడంగల్ నియోజకవర్గంలో గత కొంతకాలం నుంచి తీసుకుంటే స్థానిక ఎమ్మెల్యేలు స్థానికులు అయితే ఎవరు ఉండట్లేదు. ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పట్నం నరేందర్ రెడ్డి గారు కావచ్చు. సో అంటే స్థానికంగా లీడర్లు కొడంగల్లో ఎవరు లేరా? కాదు, లీడర్స్ బాగున్నారు. కొన్ని ఏమైనాయంటే తెలంగాణ మూమెంట్ వచ్చిన తర్వాత మా ఉద్యమం బ్యాడ్లకి ఏం నడిచిందంటే మా లీడర్లకు వెంకటయ్య గారు మంచి నాయకుడే, గున్నాథ్ రెడ్డి గారు మంచి నాయకులే. వెంకటయ్య గారు నేను అనుకుంటే 5 సార్లు ఎమ్మెల్యే అయింది, గున్నాథ్ రెడ్డి గారు 5 సార్లు అయ్యారు. మా బ్యాడ్లక్ కొడంగల్ది బ్యాడ్లక్ ఏంటంటే గున్నాథ్ రెడ్డి గెలిచినప్పుడు వ్యతిరేక అధికారం ఉండాలి, అప్పుడు వేరే సీఎంలు ఉండాలి. మా వెంకటయ్య గారు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ ఉండాలి, ఇతను గెలిచినప్పుడు టీడీపీ ఉండాలి, అతను గెలిచినప్పుడు కాంగ్రెస్ ఉండాలి. ఈ విధంగా మేము అధికారంలో అంటే కొడంగల్ బ్యాక్వర్డ్ కావడానికి అదే రీజన్. పాపం వాళ్ళు హార్డ్ వర్కర్లు, ఇద్దరు కూడా హార్డ్ వర్కర్లు. నేను ఇద్దరిని అప్రిషియేట్ చేస్తాను. చూడు 5 సార్లు గెలిచిందంటే ఊకే తమాషా కాదు. 5 సార్లు గెలిచిందంటే దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ కొడంగల్. అయితే ఆ విధంగా మా బ్యాడ్లకు కొడంగల్ ఏంటంటే అధికారాలు రాకపోవడం, అధికారంగా వ్యతిరేకంగా వీళ్ళు గెలవడం. ఎప్పుడు స్థానికేతరులు మీ నియోజకవర్గానికి వస్తే ఆదరిస్తున్నారు, కానీ స్థానికులను ఆదరించట్లేదా? అసలు ముందరికి రావట్లేదు లీడర్. అట్లేం లేదు. మధ్యన ఏమైందంటే కొద్ది మా 2 గ్రూపులు 2 గ్రూపులు 3 గ్రూపులు, నేను ఒక బీజేపీ, అక్కడ పాత గ్రూపు, ఇవన్నీ గ్రూపులు అయిన తర్వాత ఈయన రేవంత్ రెడ్డి రావడము, అదంతా వీళ్ళు సర్వే చేసుకున్నారు, వీళ్ళు కొట్లాడుతున్నారు. ఈ మధ్యన పోతే నేనేమో తమాషా చేస్తే వచ్చేస్తా అనే ఆలోచనతో సర్వే చేసుకుని వచ్చింది అంతే తప్పితే. కానీ కొడంగల్లో మేము వ్యతిరేకమే. ఈరోజు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఆల్మోస్ట్ 90% వ్యతిరేకం ఉన్నారు మా కొడంగల్లో. అయితే మొన్న గెలవడం రేవంత్ రెడ్డి గారు ఓన్లీ అక్కడ పిసిసి అధ్యక్షులు ఉన్నారు, ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి అరే మా కొడంగల్కి వెళ్ళి ముఖ్యమంత్రి అడిగితే బాగా ఉరగబెడతాడు కొడంగల్ బాగా డెవలప్ అయిపోతుంది అనే ఆలోచనతో 1 సైడ్ వేసిండ్రు. లేకపోతే 30,000 మెజార్టీ ఎక్కడ వచ్చేది. దాంతో జనం ఇంప్రెస్ అయ్యి ఏదో ముఖ్యమంత్రి, కానీ ముఖ్యమంత్రి అయినాక తెలుస్తున్నది అందరికీ మనం తప్పు చేసినామని చెప్పి. ఎక్కడ చూసినా కొడంగల్లో అభివృద్ధి తప్ప వేరేది కనిపిస్తలేదు. సీఎం స్థాయికి తగ్గట్టు మరో గజ్వేల్ కావచ్చు, మరో కుప్పం అవుతున్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరేమో ఏడైతున్నా చూడండి, నేను తీసుకుపోతా ఖాళీ రోడ్లు తప్పితే ఎక్కడ అవసరం లేని కూడా రోడ్లు డబల్ రోడ్లు వేస్తున్నారు. కానీ ఏడైతే 10 బండ్లు తిరిగి దినమంతా ఆడ డబల్ రోడ్లు వేసి ఒక 20 కిలోమీటర్లు పైసలు వేస్ట్ చేస్తున్నారు. అయితే అవసరం ఉన్నాయి. ఈరోజు మెడికల్ కాలేజ్ మేము అడగలేదు, అయినా అతని మెడికల్ కాలేజ్ అంటే నేను కూడా సంతోషపడ్డా. అరే ముఖ్యమంత్రి అయినందుకు మనది ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది అంటే. ఇప్పుడు కూడా కొడంగలే అంటున్నారు, కానీ వీడికి వెళ్ళి మారుస్తున్నారు. ఇప్పుడు ఎరణపల్లి అన్నారు, ఆడ ల్యాండ్ ఎక్వైర్ చేసిండ్రు. ల్యాండ్ ఎక్వైర్ చేసినాక అంత ఆడ పని కూడా నడిచింది, ఒక 3 months పని నడిచింది. దాని తర్వాత దాన్ని ఆపి ఇప్పుడు షిఫ్ట్ జీవో వచ్చిందట, దాన్ని షిఫ్ట్ చేస్తున్నారు ఎక్కడనో. అది కూడా చెప్పడం లేదు ఎక్కడ అవుతున్నది అనేది. ఇప్పుడు ఎక్కడైనా మళ్ళీ కొడంగల్ కాన్స్టిట్యున్సీలో వేస్తామంటున్నారు, కానీ ఒక ప్లేసు దానికి హాస్పిటలు లేకుండా మాకు ఒక అనుమానం ఏంటంటే ఇప్పుడు హకీంపేట అంటున్నారు, హకీంపేటకి వెళ్ళి కూడా తరలిస్తారో ఏమో అనిపిస్తున్నది. మళ్ళీ ఈ నియోజకవర్గం నుంచి కాకుండా ఈ నియోజకవర్గంకి వెళ్ళి బయటికి పోయేటట్టున్నది. అది ఆ విధంగా కాకుండా ఆ విధంగా చేస్తే రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారు జనం, కొడంగల్ జనం. మళ్ళీ ఎక్కడ కూడా ఏదైతే మీరు ఉన్న పైపల్లి దగ్గర మళ్ళీ వేరే కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ వచ్చినా మెడికల్ కాలేజ్ చేస్తే ఈరోజు తాండూరు కొడంగల్ ఆల్మోస్ట్ 18 kilometers కదా, మధ్యన 5 kilometers కలిసిపోయినాయి. ఆ మెడికల్ కాలేజ్ చేస్తే 2 ఒక టౌన్ లాగా మంచి టౌన్, సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా తాండూరు కొడంగల్ అయిపోతుండే, మంచి డెవలప్మెంట్ ఉంటుండే. వాళ్ళకు ఇక్కడ చౌరస్తాకు రానికే కన్వీనియంట్ ఉండే, అక్కడ తాండూరు రైల్వే పోనీకే కన్వీనియంట్ ఉండే. 2 పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్ చూయిస్తే ఈరోజు ఎక్కడ కన్వీనియంట్ ఉన్నది, అక్కడ ఏం కడతారు. ఈరోజు ఇది కూడా వేస్తా అంటాడు, ఏది సిమెంట్ ఫ్యాక్టరీ వేయనికి అందరికీ నచ్చ చెప్తున్నారు అతని మా సీఎం గారు. కానీ సిమెంట్ ఫ్యాక్టరీకి ఆడ లైమ్ స్టోనే లేదు. అవసరం ఉన్నంత ఏదన్నా ఫ్యాక్టరీ వేయాలంటే లైమ్ స్టోన్ అవసరం. లైమ్ స్టోన్ కనీసం ఒక 50 సంవత్సరాలు 70 సంవత్సరాల లైమ్ స్టోన్ ఉండాలి గ్రౌండ్లో. అది బోర్లు వేసి చూస్తే 15 feet కూడా లైమ్ స్టోన్ లేదు. దీన్ని మనందరినీ సిమెంట్ ఫ్యాక్టరీ తెస్తున్నా అని చెప్పి చెప్పడమే కానీ అక్కడ దానికి ముందుకోవడం లేదు. అతను అన్ని మాటలే ఉంటాయి.
మాటల కాడికే మాటలు కోటలు దాడుతాయి అన్నట్ల మాటలు దాడుతున్నాయి. కానీ మా కొడంగల్ ఆడ పెట్టిన గొంగడి ఆడున్నది. డెవలప్మెంట్స్ ఏం లేవు. మేము కోరుకునేది ఏంటంటే మాకు ఇరిగేషన్ లేదు, ప్రాజెక్టులు లేవు. మా కొడంగల్ ఇండస్ట్రీస్ వస్తే డెవలప్ అవుతుంది, లేకుంటే ఎలక్షన్ హబ్ అయితే డెవలప్ అవుతుంది కొడంగల్. ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అది చేస్తే అన్ని కెమికల్ ఫ్యాక్టరీలు తెస్తా అంటాడు. ఆ కెమికల్ ఫ్యాక్టరీలు జైరాబాద్లో ఉన్నాయి, అన్నీ ఆల్మోస్ట్ బంద్ చేస్తున్నారు. ఆడ ధర్నాలు చేసి బంద్ చేయించున్నారు జైరాబాద్లో. ఆ ఫ్యాక్టరీలు కొడంగల్ వేస్తా అంటే మన కొడంగల్ మా బతుకంతే. ఆ కెమికల్ ఇండస్ట్రీస్ వస్తే మనకు అది 10 కిలోమీటర్ల వరకు నీళ్ళంతా కాలుష్యం అవుతుంది. కాలుష్యం నీళ్లు తాగని పరిస్థితిలో తయారవుతారు. ఆ ఊర్లన్నీ షిఫ్ట్ చేయవలసి వస్తుంది ఎక్కడో. ఇప్పుడు కొడంగల్ నారాయణపేట పథకం వస్తుంది అంటారు కదా, ఆ ప్రాజెక్ట్ వల్ల ఇప్పుడు అంత సస్యశ్యామలమయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. వస్తే మంచిది, మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. ఇటువంటి డెవలప్మెంట్ కోసం మా సీఎం గారు ఏ ప్రయత్నం చేసినా నేను సన్మానం చేస్తాను ముందుకు వచ్చి. ఈరోజు మెడికల్ కాలేజ్ మళ్ళీ తెచ్చి ఇనాగ్రేషన్ చేస్తే నేను పోయి సన్మానం చేస్తాను అతన్ని. ఈరోజు రైల్వే ఉన్నది, రైల్వే ఆల్మోస్ట్ బడ్జెట్ శాంక్షన్ అయింది, అంత అయింది. కానీ స్టేట్ వాళ్ళు దాన్ని సర్వే చేసి ఆ ల్యాండ్ ఎక్వైరీ కూడా పైసలు వాళ్ళే ఇస్తున్నారు నాకు తెలిసినంత వరకు నేను నిన్నది. అయితే ఆ దాన్ని ఖాళీ కొద్ది చేస్తే మూమెంట్ ఇస్తే ఆయన కాన్స్టిట్యున్సీ మీదకి వెళ్ళి పోతున్నది, కొడంగల్ మీదకి వెళ్ళి పోతున్నది. కొద్ది ఇనిషియేట్ చేసుకొని దాన్ని ఇమ్మీడియట్ పుషప్ ఇస్తే ఇమ్మీడియట్ స్టార్ట్ అవుతుంది. సో ఇంత డెవలప్మెంట్ లేదంటారు కాంగ్రెస్. ఏం డెవలప్ ఎక్కడ లేదు. ఒక్కరికి జాబ్ ఓరియంటెడ్ ఒక్క ఫ్యాక్టరీ రాలేదు ఈరోజు 2 సంవత్సరాల్లో. ఈ రోజు వరకు ఈ కాంట్రాక్ట్ చేసేటోళ్ళు కూడా అంతా కర్నూలు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రను అక్కడ కడపకి వెళ్ళి వచ్చి కాంట్రాక్ట్ చేసుకుంటున్నారు. మా తెలంగాణ మా కోడంగల్ బిడ్డలు, మా కోడంగల్ కార్యకర్తలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒక్క పైసా ఒక్క డెవలప్మెంట్ కాలే వాళ్ళ ఊర్లలో. చిన్న కాంట్రాక్టర్లు కూడా పాపము వాళ్ళ లైవ్లీవుడ్ కోసం ఇబ్బంది పడుతున్నారు ఈరోజు. ఇతను అంత పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఇచ్చిండు, ఆ రోడ్లు ఇచ్చేస్తున్నాడు. ఆ రోడ్లతో అయ్యేదేంది? మా బిడ్డ నేను కష్టపడి, నేను రైతుని కష్టపడి చదివించిన బిడ్డ ఈరోజు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, డాక్టరీ చేస్తున్నాడు. వాడు మళ్ళీ పని చేసుకునికే హీ హ్యాస్ టు గో టు హైదరాబాద్, లేకుంటే ఎక్కడో బయటికి పోయి పని చేయాలి. ఇలా తల్లిదండ్రుల ఏజ్లో పిల్లగాడు సపోర్ట్ చేసే బదులు బయటికి పోవాల్సిన పరిస్థితి ఉన్నది. వాళ్ళు మా దగ్గర ఉండాలి. మా దగ్గర ఉంటే మా పిల్లాడు సపోర్టు మాకు ఒక కరేజ్ ఉంటుంది. ఆ పిల్లలు బతుకులేక బయటకు పోవాల్సి వస్తున్నది, ఎక్కడెక్కడో పని చేయవలసి వస్తున్నది. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో డెవలప్మెంట్ లేకపోతే మన ఎంపీ ఎలక్షన్లో లేడీ వరకు వచ్చిందన్న స్థానికంగా ఎంపీ ఎలక్షన్ మోదీ గారు ప్రభంజనం 100% మోదీ గారు. ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు మోదీ ఖచ్చితంగా రాష్ట్రానికి దేశానికి ఉండాలి, ఆయన గదలొద్దు. ఈరోజు దేశం చూడండి ఎక్కడ చేరుకున్నది. ఈరోజు దేశం ఎక్కడుండే. ఈరోజు మా మంత్రులు ఈరోజు మోదీ గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పైన ఒక చిన్న మచ్చ లేదండి, ఒక్క పైసా మచ్చలేదు. ఈరోజు 15 సంవత్సరాలు 10 ఇయర్స్ ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ అయిపోయింది. ఒక్క మచ్చ లేదు, ఒక్క మంత్రి మీద ఒక్క మచ్చ లేదు. మేము దేశభక్తులమండి. బీజేపీ అంటే దేశభక్తి అంతే. వారు దేశం కోసం పనిచేసేవాళ్ళం. మా సొంతం అనేది ఏం లేకుంటుంది మా వద్ద. ఈరోజు మా ముఖ్యమంత్రులు చూడండి, ఆ రాష్ట్రాల్లో ఎక్కడైతే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎంత ఇవైపోయిందంటే ప్రజలకు ఇబ్బందులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈరోజు బీజేపీని గెలిపించారు. బీజేపీ చేస్తున్న పనిని నచ్చి ఈరోజు మళ్ళీ రెండోసారి కూడా గెలిపించిన రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇంత చేసినప్పుడు బీజేపీ పార్టీ మొన్న ఎంపీ ఎలక్షన్లలో కొడంగల్ నియోజకవర్గంలో బీజేపీకి ఎందుకు లీడ్ ఇయ్యలేదా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి సిట్టింగ్ ఉన్నాడు, అతని ప్రీస్టేజ్ ఇష్యూ. ఈరోజు ఒక ఎంపీ అతని కాన్స్టిట్యున్సీ ఎంపీ మా కోడంగల్ హెడ్ క్వార్టరు ఉన్న ఎంపీని ఓడగొట్టడం అంటే తమాషానా ఏంది? అంటే ఓడగొట్టినామంటే అతని మెజార్టీ అయితే చాలా తక్కువ చేసినాం కదా. ఇప్పుడు 32,000 మెజార్టీని 18,000 తెచ్చినాం మేము, మైనస్ చేసినాం ఖచ్చితంగా. దాని నుండి తెలుస్తున్నది అతనికి ఏంది కోడంగల్ వ్యతిరేకం పోతున్నది అతనికి అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ లేదా ఇప్పుడు ఇది కూడా ఉంది కదా, ఈ సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయి, ఎందుకు చేస్తలేడు అందరికీ తెలిసింది. ఆయన గెలిచే పరిస్థితి లేడు, అందుకే సంస్థాగత ఎలక్షన్ పోస్ట్పోన్ చేస్తున్నారు దాన్ని. సో నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో కొంతమేర వలసలు వస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి, అక్కడ ఇక్కడ వస్తున్నారండి. బీజేపీ ఎలక్షన్ వచ్చినంత వరకు బీజేపీ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఈరోజు బీజేపీ ఇప్పుడు జనంలో కూడా తెలిసిపోయింది, బీజేపీ ఖాళీ సెంట్రల్లోనే బీజేపీ మోదీ కాదు, మన స్టేట్లో కూడా బీజేపీ రావాలి, వస్తేనే మన అన్ని పనులు అవుతాయి, మాకు ఇండ్లు సక్రమంగా వస్తాయి, అన్నీ ప్రతి ఒక్కటి మాకు సక్రమంగా దొరుకుతుంది. అంటే క్లారిటీ, క్రిస్టల్ క్లారిటీ ఉంటుంది బీజేపీలో. ఎవరికి నడమ చెంచాగిరి చేసేటోళ్ళకు కానీ, నడమ బ్రోకర్స్ కానీ, నడమ పైసలు తీసుకునేది బీజేపీలో లేకుంటుంది. బీజేపీ వచ్చినాకే కదండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ చెప్పిండు ఒకసారి, నేను ఇడికెళ్ళి 100 రూపాయలు పంపిస్తే 10 రూపాయలే వాళ్ళ జేబులోకి వస్తే 90 రూపాయలు మా వాళ్ళు తింటారని చెప్పి.
బీజేపీలో అట్లా లేదు. డైరెక్ట్ ఈరోజు 2,000 వేస్తున్నాం మేము, 3 టైమ్స్ వేస్తున్నాం. ఆ 2,000 కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడతాయి. ఒక్క పైసా ఒక్కరు బ్రోకర్ తినేది లేదు. అక్కడ రైతుకు దొరకాలంటే రైతుకు దొరుకుతున్నాయి. ఆ విధమైన క్రిస్టల్ క్లారిటీ మోదీ గారి ప్రభుత్వంలో ఉన్నది. ఆ ప్రభుత్వం అందుకే అందరూ నచ్చుతున్నారు. ఈరోజు ప్రతితార చూడండి, ఈరోజు మేము 9 ఎంపీలు గెలిచినాం అంటే 9 ఎంపీలు అంటే పెద్ద మెజార్టీ కదా మాకు. ఇప్పుడు గవర్నమెంట్ చేసిన గవర్నమెంట్కు రాలే అన్ని సీట్లు అంటే డీకేఆర్ నమ్మ ఎంపీ అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి, కొడంగల్ నియోజకవర్గానికి ఏమైనా ఫండ్ తీయగలిగారు? ఇచ్చినాం కదా. ఫ్లడ్ లైట్లు ఇచ్చిండ్రు, కొన్ని సీసీ రోడ్లు ఇచ్చిండ్రు, ఇస్తున్నారు. మనం ఏడేడ ఎసెన్షియల్ ఉండదో ఖచ్చితంగా ఇస్తున్నారు. ఆమె అందుబాటులో ఉంటున్నది, బాగా మంచి హార్డ్ వర్కర్ ఆమె. అండ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ రైట్ పర్సన్ అండ్ మంచి వర్క్ చేస్తున్నది ఆమె. సో కొడంగల్ అనేది చివరి, ఇప్పుడు మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్లో చివరి నియోజకవర్గం ఇది. సో ఆమె ఫోకస్ దీనిపైన ఉన్నది చాలా ఎక్కువ ఉంది. ఆమె ఎప్పుడు ఏ సమస్య తీసుకోపోయినా ఎవరిని కాదనకుండా లీడర్లను మధ్యన పెట్టుకొని వచ్చే అవసరమే లేదు. ఆమె దగ్గర పోయి డైరెక్ట్ రిప్రజెంటేషన్ చేయండి, ఆ రిప్రజెంటేషన్కు జవాబు ఇస్తుంది ఆమె ఖచ్చితంగా. ప్రతిదానికి మంచి స్పందన ఉన్నది ఆమె దగ్గర. ఆరు మంచి నాయకురాలు. సో నెక్స్ట్ జరిగే ఇంకా 3 years అయితే ఉంది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ సంబంధించి శాసనసభ. సో వాటికి సంబంధించి ఒకవేళ అవకాశం వస్తే పున్నంచంద్ లావోటి గారు నిలబడతారా? 100% నిలబడతాం, క్వశ్చన్ లేదు. పార్టీ ఒకవేళ నాకు చెప్తుంది నిలబడమని, సీఎంని ఓడగొట్టి పోతా నేను హైదరాబాద్కు ఖచ్చితంగా. ఈరోజు కొడంగల్ ప్రజలు లోకల్ అడుగుతున్నారు. లోకల్ ఫీలింగ్ వస్తుంది. లోకల్ ఫీలింగ్లో జనమంతా లోకల్ని కోరుకుంటున్నారు. 100% ఈసారి రేవంత్ రెడ్డిని ఓడగొట్టిపోతేనే. సో సీఎం ఓడగొట్టాలంటే మామూలు విషయం కాదు, ఖచ్చితంగా వస్తుంది. ఆ ఛాన్స్ వస్తుంది. జనం నాకు ఇస్తారా, ఆ ఛాన్స్ ఇస్తారని కోరుకుంటున్నా. జనం కూడా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరున్నా కానీ ఈరోజు ఎమ్మెల్యే తల్లి దేశానికి రాజైన తల్లికి బిడ్డనే. అయితే మన రేవంత్ రెడ్డి గారు మా కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, మేము గెలిపియకుంటే ఈరోజు సీఎం కాకుంటే కదా. అయితే మా కొడంగల్కు సపరేట్ స్పెషల్గా అందరినీ కలవాలి. వచ్చినప్పుడు అతన్ని కలవకుండా షాడో సీఎంలు పనిచేస్తున్నారు. షాడో సీఎంలు ఎవరెవరో పనిచేస్తే ఎట్లయితుంది? ఎట్లా ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు మంచిగానే అందరికి అందుబాటులో ఉంటున్నారు అంటున్నారు కదా. అది చూడండి, సీఎంఏ, ఎమ్మెల్యేనే, ఎమ్మెల్యే తమ్ముళ్ళు మొత్తం ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తే ఏమవుతుంది? ఎమ్మెల్యే మేము కోరుకున్నది ఎమ్మెల్యే, గెలిపించిన ఎమ్మెల్యే మా తోటి ఉండాలి, మాతో అప్పుడప్పుడు కలవాలి. మాకు పెద్ద అడిగేది కోట్లు అడుగుతలేం. మా ఊరు సమస్యలు ఏమన్నా చెప్పుకుంటాం. ఈరోజు పెడతానని రోడ్లు పెడతాను చేస్తున్నారు, పోతున్నారు, మార్కింగ్ ఇస్తున్నారు. ఎంత దౌర్జన్యం అంటే జేసీబీ నిలబడుతూ మీరు కాల్ చేస్తారా లేకుంటే కొట్టేస్తుంది జేసీబీ. జాగిరా ఎంత దౌర్జన్యం. ఈరోజు ఒకరికి 15 ఫీట్ల దుకాణమే ఉన్నది. ఆ దుకాణం పోతే వాడు ఎక్కడ బతకాలి? ఆలోచన చేయాలి. అందరినీ విలువాలి, మాట్లాడాలి. ఎవరెవరి పరిస్థితి ఏమున్నది, వానికి పక్కకి ఎంత భూమి ఉన్నదా, లేకుంటే వానికి ఏదైనా అరేంజ్ చేయగలుగుతున్నావా, లేకుంటే వానికి ఏం సపోర్ట్ చేయగలుగుతావు? వాని ఫైన్ ఇప్పుడు బిజినెస్ పోయింది అనుకోండి, వాడు రోడ్డు మీద పడతాడు. అంటే కంపెన్సేషన్ ఇవ్వట్లేదు అంటున్నా. కంపెన్సేషన్ ఇస్తే ఏం చేయాలి భయ్? ఇప్పుడు 40 ఏళ్ళ దుకాణం నేను పెట్టినా, 40 ఏళ్ళ మా తాతోళ్ళు కష్టపడ్డారు, మా నాయన కష్టపడ్డాడు, నేను కష్టపడుతున్నా. ఇప్పుడు ఆ దుకాణం వెళ్ళిపోతే నేనేం చేయాలి మార్కెట్లో? ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్నటువంటి చిన్న చిన్న పనులు అవుతుంటాయి. అసలు కొంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు కొంతమంది వాళ్ళని సపరేట్గా తీసుకొని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. నువ్వు ఏదైనా ప్యాకేజ్ చేయాలి, స్పెషల్ ఏమైనా చేయాలి, ఆదుకునాలే కదా. ఇన్ని నుండి ఎస్టాబ్లిష్ అనేది నేను దుకాణం పడగొడతా. అచ్చా, ఆ రోడ్ ఎసెన్షియల్, అది కూడా ఆలోచన చేయాలి. ఈరోజు హైదరాబాద్లో ఉన్నది బేగం బజార్ కొంటే ఎక్కడ ఉండి ఒక బండి దాక్తుంటుంది. ఆడ డెవలప్ అయితే లేదు. కొడంగల్కి అంత ఎసెన్షియల్ ఇప్పుడు అర్జెంటు. ఆ రోడ్డు వెడితే చేసినంత మాత్రం కొడంగల్ డెవలప్ అవుతుందా? కొడంగల్ డెవలప్ కావాలంటే నువ్వు ఇండస్ట్రీస్ తీసుకురా. నా పిల్లలకు నౌకరీలు రావాలి, నా పిల్లలకు జాబ్స్ ఎక్కి వాళ్ళు పని చేస్తుంటే మేము సంతోషపడతాం. నువ్వు అదే ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. మేము డెవలప్ అయితే మేము సంతోషపడతాం. నా పిల్లవాడు మంచిగా పని చేస్తుంటే ఐఎమ్ హ్యాపీ సిట్టింగ్ ఎట్ హోమ్. అది కాదు కదా. ఈరోజు ఏం జాబ్స్ వచ్చినాయి కొడంగల్లోనికి? కొడంగల్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల ముఖ్యమంత్రి అయితే ఏమేమో అవుతుంది అనుకున్నాం మేము. వచ్చిన మెడికల్ కాలేజ్ మళ్ళీ తీసేస్తున్నాడు. ఆడ లెక్చర్లలో చేసింది అది హంగామా చేసి పూరా హంగామా అయిపోయింది. ఆ భూమి అంతా ఎక్వైర్ చేసుకుంటున్నారు, కానీ ఎక్కడ ఏమేస్తున్నారు ఇంతవరకు ఒక రాయి లేదు. పెట్టిన గొంగడి ఏడున్నదో అన్నున్నది. ఏం డెవలప్ ఉన్నది చెప్పండి? సో ఇన్ని సమస్యలు అని చెప్తున్నారని, ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు మీరు ఏ సమస్య పట్ల బయటికి తీసుకొని దానికోసం ఫైట్ చేసారు? మెడికల్ కాలేజ్ కోసం ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తున్నాము. మేము కోరుకుంటున్నాము మళ్ళీ మెడికల్ కాలేజ్ ఎక్కడైతే మీరు 72 ఎకరాలు అన్నారో కొన్నారో వాళ్ళకందరికీ మెడికల్ కాలేజ్ వేస్తున్నామని చెప్పినందుకు అందరూ ఒప్పుకున్నారు. అది మెడికల్ కాలేజ్ అని ఒప్పుకున్నారు.
మెడికల్ కాలేజ్ కోసం మేము ల్యాండ్ ఎంత తక్కిచ్చినా 10 లక్షలకు మీకు ఇచ్చినాం, 10 లక్షలకే ల్యాండ్ ఇచ్చినాం. లేకుంటే నేను అమ్ముకుంటే బయట 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు వస్తాయి. అది మెడికల్ కాలేజ్ వస్తున్నది, రేపు పిల్లలు చదువుకునికి మా తాలూకోలు కన్వీనియంట్ ఉన్నది ఒకటి కాలేజ్ వస్తున్నది కదా అనే ఆశతో అందరు ఇచ్చిండు. అది తీసుకుపోయి నేను కాలేజ్ మారుస్తా అంటే ఎట్లా? సో ఈ సమస్యలన్నింటినీ రాబోయే రోజుల్లో పున్నం చంద్ గారు అయితే తీసుకొని ముందుకు వెళ్తారు. తప్పకుండా కాలేజ్ కానీ ఈ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసము సీఎం గారిని కూడా కలుస్తాం. మేము కలిసి ఈబీవీ డెవలప్మెంట్స్ మా ఒపీనియన్స్ కూడా చెప్తాము. ఆయన ఏం చేస్తున్నాడు ఒపీనియన్ మాట్లాడేటట్లేడు, అపాయింట్మెంట్ ఇచ్చేటట్లేడు, ఆయన ఎవరిని కలిసేటట్లేడు. ఇక ఒపీనియన్ మేము ఇచ్చేదైతే పక్కకే పోయింది. ఇక అతను చేసేదే చూసుకోవాలి. వచ్చింది కూడా సరిగ్గా ఇస్తే చాలు. మాకు ఆ మెడికల్ కాలేజ్ ఏదో వస్తే ఒక హబ్ వచ్చింది అనుకున్నాం. నేను పిఏ 2-3 సార్లు నేను కూడా చేసిన. ఈవెన్ సరే పండుగప్పుడు విష్ చేద్దామంటే మాకు పిఏ అపాయింట్మెంట్ ఇచ్చేటట్లేడు. వచ్చినట్టున్నాడు కదా మన పండుగకు సీఎం గారు. ఈడికి వచ్చినప్పుడు కూడా రష్లా మాకు అపాయింట్మెంట్ ఇచ్చేటట్టు అడిగితే రాండి కలుండి అంటారు. రాండి కలుండి అంటే ఎడగలవాలి. ఆ పోలీసు వాడు ఇడికెళ్ళి దాటనియాడు మాకు గేట్లకి వెళ్ళి. ఏముందో నా కాలోనే కానీ ఇప్పుడు బండి మనిషినే పోనీయాడు. మీ లిస్ట్లో పేరు ఉన్నదా అయితేనే లోపలికి వాళ్ళు లేకుండా లేదంటాడు. ఎంట్రన్స్లోనే ఎక్కడ పోతాం మేము? సో వీటన్నిటిని తీసుకొని నెక్స్ట్ అంటే ఇప్పుడు కొడంగల్ ప్రజలు అనుకునేది ఏంటంటే నెక్స్ట్ శాసనసభ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా స్థానికుడు ఎమ్మెల్యే అవుతారు. స్థానికుడిని చెయ్యాలి కూడా. రేపు గెలిచినా ఓడినా వాళ్ళ జతకుంటాడు, ఓడినా అతని జతకుంటాడు, గెలిచినా అతని జతకుంటాడు. కనీసం 2 ఇప్పుడు మా వెంకటయ్య గుణాథరెడ్డి గారు చేసిన ఎమ్మెల్యే చేసిన ఎప్పుడు అవైలబుల్. ఏ రాత్రి పోయినా మాకు ఏమైతే అతన్ని వాళ్ళ ఇంటికి పోతుంటే లేపుతుంటే లేవయ్యా అని. అది ఏడుంది పరిస్థితి. ఈరోజు హైదరాబాద్ నరేందర్ ఉన్నప్పుడు అతను వద్ద పోవాలంటే 5 గంటలకు లేచి మేము కారు పెట్టుకొని పోవాలి. ఒక 10,000 ఖర్చు పెట్టుకుంటే మా ఎమ్మెల్యే దొరికేది. ఇప్పుడు ఈ అబ్బాయి అయితే అసలే దొరకడు. ఈ పరిస్థితి రాలేదు కొడంగల్ది. అది లోకల్ ఎమ్మెల్యేనే. అందరికీ ధైర్యం ఉంటుంది. వచ్చిండు కొడంగల్ అంటే డోర్ దొప్పుకుంటారు, పోతారు, కలుస్తారు, మంచిది చెడ్డది మేము కొట్లాడుకుంటాం, కొట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం మా వద్దనే. ఏమైతే ఇన్ని అవుతాయి. లోకలోడే ఫ్యామిలీ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? సర్వే చేయించుకుంటారు ఎలక్షన్లో. కొడంగల్ వచ్చేటట్టు లేదని ఇంకో కాన్స్టిట్యూన్సీకి వెళ్ళిపోతాడు అతను. ఏమున్నది అది? కానీ లోకలోడు మేమైతే వెళ్ళిపోము కదా. మేము సచ్చినా బతికినా ఇన్నే. లాస్ట్లో సచ్చేటప్పుడు కూడా ఇన్నే చేస్తాం. కొడంగల్లా మమ్మల్ని ఇన్నే పెడతారు. సో నెక్స్ట్ లోకల్ బాడీ ఇంకోటి మంచిది చెడ్డది కూడా వాళ్ళ మంచిది కానీ వాళ్ళ ఇంట్లో చెడ్డది కానీ మా ఇంట్లో మంచిది కానీ చెడ్డది కానీ వాళ్ళు వస్తుంటారు, మేము పోతుంటాము. వాళ్ళకి ఏడే టైం ఉన్నది, ఎవరు కలుస్తారు మమ్మల్ని? జనాలు దీనికోసం ఆశిస్తున్నారు కానీ దానికి తగ్గ లోకల్ స్థానిక నాయకుడు వాళ్ళకి నాయకుడు ఎవరు బయటికి వెళ్ళి వచ్చి నాయకుడు తయారవుతాడా? ఈ జనం అనుకుంటే నాయకుడిని తయారు చేస్తారు. ఒకరిని వాడే నాయకుడు. మీరే తీసుకుందామన్నా. ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు ఎన్నిసార్లు కంటెస్టెంట్ చేసి? 2 సార్లు కాంటెస్ట్ చేసిన. మా అన్న ఒకసారి కాంటెస్ట్ చేసిండు. ఆయన అదే స్వల్ప మెజార్టీతో 3,000 అంటే 1500 అటు ఇటు వస్తే మేము మా సీట్ వచ్చేది. విన్నవాడే. సో మీరు 2 సార్లు ఏ పార్టీ తరఫున కంటెస్ట్? బీజేపీ నుండి చేసిన. సో 3వసారి మరి హ్యాట్రిక్ రావాలని కోరుకుంటున్నా. జనం అయితే కోరుకుంటున్నా. జనం చాయిస్ ఇవ్వాలి, ఆలోచన చేయాలి. వీటన్నిటి మీద ఇప్పుడు నేను చెప్పిన దాని మీద అందరూ ఆలోచన చేయాలి. డెవలప్మెంట్ ఈరోజు ముఖ్యమంత్రి అయినాక కూడా మనకు ఇన్ని దినాలు మంత్రి పదవి రాలే మా ఎమ్మెల్యేలకు అందరికీ. పాపం 40-50 ఏండ్లలో వాళ్ళు కష్టపడ్డారు. అయినా కొడంగల్ డెవలప్ అయింది వాళ్ళ పీరియడ్లోనే. ఎప్పొచ్చినాక చేసింది ఏం లేదు ఇప్పుడు కూడా. అయితే వాళ్ళ పీరియడ్లోనే అప్పుడు రోడ్లు ఏ ఊరికి రోడ్ లేకుండే ఆ రోడ్లు వేసిండ్రు వాళ్ళు ఇద్దరు కలిసి. అప్పుడు కష్టపడ్డారు. వచ్చే బడ్జెట్ కూడా తక్కువనే. దాంట్లో చేసుకుంటూ పోయిండ్రు వాళ్ళు. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించి సరే మీ భుజస్కంధాల మీద మెజారిటీ స్థానాలు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ సీఎం ఉన్నందుకు సీఎం కొద్ది బెదిరిపోలు నడిచినా మేము ఫైట్ చేస్తాం. ఎంపీ ఉన్నారు కదా? అదే ఎంపీ ఉన్నారు. అయినా సీఎం వేరే ఉంటది కదా. ఇప్పుడు ఎంపీకి పోలీసు వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఏదైనా దరఖాస్తు ఇస్తే ఆడికి వెళ్ళి ఎవరన్నా కాంగ్రెస్ లీడర్ చెప్తే ఒకరి మీద కేసు చేస్తారు, వాళ్ళ మీద చేయరు. మేము దెబ్బలు తిన్న వాళ్ళ మీద కూడా చేయకుండా అయినారు. పోలీసు వాళ్ళు కూడా అట్లా తయారయ్యారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ కనసాయిగానే వీళ్ళు నడుస్తున్నారు. అది నడుచుకొని పోలీసు వాళ్ళు కూడా బంద్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది న్యాయం మీద నడవాలి. ఏం జరుగుతున్నది? ఎందుకంటే ఈరోజు పవర్లో ఉండొచ్చు, రేపు పోతాడు. రేపు పోయినప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? జరిగిన నియోజకవర్గంలో ఎక్కడన్నా బీజేపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుని నేను చెప్తా ఎన్నో కేసులు ఉన్నాయి. అట్లా మా మిన్న ఉల్టా కేసులు తన్నులు తిని వచ్చినాక వాన్ మిన్న కేసులు పెట్టి పంపించిన దినాలు ఉన్నాయి. జర దొబ్బుతే ఇంత గేరితే 302 307 అటెంప్ట్ టు మర్డర్ చేసిన కేసులు ఉన్నాయి. మళ్ళీ ఎస్పీతో పోయి రిప్రజెంటేషన్ చేసినాం. మేము ఎస్పీతో పోయి రిప్రజెంటేషన్ చేసి దాన్ని క్యాన్సిల్ చేపించుకొని వచ్చినాం. మళ్ళీ మచ్చకు కేసు చెప్పండి అన్న. ఇక్కడ చాలా ఉన్నాయి, నేను ఇస్తాను. చాలా ఉన్నాయి అసలు కేసులు ఉన్నాయి. కానీ వాళ్ళ మీద చేయడము, లేకుంటే బెదిరియడము, వాళ్ళు కొట్టిన కేసులు ఏం చేయకుండా వాళ్ళ మీద దోలియడము, అది తప్పు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేస్తుంటే అది తప్పు చేస్తున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి ఎవరికైనా ఉన్నది.
ఈరోజు అధికారంలో ఉన్నారని చెప్పి వాళ్ళు ఇంకా వత్తాస వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్న వాళ్ళతో కూడా. సో ఫైనల్గా అయితే సీఎం నియోజకవర్గానికి ఆ స్థాయికి తగ్గ అభివృద్ధి అయితే జరుగుతలేదు. ఆ స్థాయి కాదు, 10% కాదు, 5% కూడా జరుగుతలేదు. 100% మాటలతోటి అంత గారడి చేసి అంత గారెడే మాటలలో గారెడే. ఆ ఫ్యాక్టరీ వచ్చినట్లనే ఫీల్ అయ్యి అతను మాట్లాడితే రేవంత్ రెడ్డికి ఒక కళ ఉన్నదండి. రేవంత్ రెడ్డి గారికి ఒక కళ ఉన్నది. ఆ కళ ఎట్లా అంటే మాట్లాడితే రియల్ అయిపోయినట్టు మనం ఆ ఫ్యాక్టరీ గురించి చెప్పుకుంటే ఆ ఫ్యాక్టరీ కట్టినట్లు కనిపిస్తుంటుంది. ఆడ రైల్వే వస్తున్నదంటే రైల్వే ఇట్లా అతను ఫోటోలు కూడా అట్లా వేస్తాడు, పిక్చర్ కనిపిస్తుంది. రైల్వే వచ్చి మన ఇంటి మీద మనం ఎక్కినట్లా కనిపిస్తుంటుంది అతను మాట్లాడుతుంటే. అట్లా కాకుండా రియాలిటీ రైల్వే వచ్చేటట్టు ఆయన ప్రయత్నం చేయాలి. రైల్వేకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మా బీజేపీ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ గారు రెడీ ఉన్నారు. దానికి ఫండ్ కూడా ఇచ్చిండ్రు, 427 కోట్లు మంజూరైనాయి. దాన్ని మనం ఈరోజు వాడుకొని కొడంగల్కు ఆ రైలు వచ్చేటట్టు ఈయన 2 సంవత్సరాల కొద్ది టైం ఇచ్చి ఇతను కూడా బూస్టింగ్ ఇస్తే ఇమ్మీడియట్ రైల్వే వచ్చేస్తుంది. మేము చూడకుండా మా పిల్లలు చూస్తారు రైలు వచ్చేది కొడంగల్కు, లేకుంటే జన్మలో రాదు కొడంగల్. ఇది 50 ఏళ్ల కళ. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని ఈరోజు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాడు ఆయన. సో ఇది ఏదైతే పొన్నం చంద్ర లావోటి గారి మాటల్లో, సో ఏదైతే నియోజకవర్గంలో అభివృద్ధి అనేది సీఎం ఆ పేరుకు తగ్గ అభివృద్ధి అయితే ఇక్కడ కనిపిస్తలేదని చెప్పేసి, ముఖ్యంగా ఏదైతే మెడికల్ కాలేజ్ ఇక్కడ పైపల్లె ఏదైతే ఇస్తామని చెప్పేసి ల్యాండ్ అది తీసుకోవడం కూడా జరిగింది, కానీ దానికి క్షేత్రస్థాయిలోకి వెళ్తే వాస్తవంగా దాన్ని అక్కడ నుంచి తీసేసినట్టు కూడా జీవోలు కూడా వచ్చినాయని చెప్పేసి, ఈ విధంగా అభివృద్ధి అనేది ఒక కొడంగల్లో కేంద్రీకృతం అయినప్పుడే ఆ యొక్క సీఎం పేరు కావచ్చు, ఆ పదవి కావచ్చు, దానికి సంబంధించిన అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి, ముఖ్యంగా ప్రస్తుతం కూడా స్థానిక నాయకులు, కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక నాయకులు ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం అనేది కొంత గ్యాప్ అయితే వచ్చింది. ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసే అవకాశాలు రాబోయే రోజుల్లో ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో 100% ఎమ్మెల్యేగా నిలబడి సీఎంని ఓడగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తా, కుదిరితే ఓడగొడతానికి కూడా సో వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసారు. సో ఏదేమైనా నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మెజారిటీ స్థానాలు గెలిపించుకోవడానికి కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం, గెలిపించుకుంటాం కూడా అని వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో